ఎప్పుడైనా మనం పరలోకంలో భోజనం చేస్తామా అనిపించిందా? ఈ ప్రశ్నకు యేసయ్య తానే సమాధానమిచ్చారు. లూకా 22:30. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని. పరలోకము అంటే ఆకాశం కాదు, పాపం లేని శాశ్వత ఆనందం. అక్కడ రాజైన యేసు తానే బల్లను సిద్ధం చేస్తారు. యెషయా 25:6. ఈ పర్వతం మీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షా రసముతో విందు చేయును. మూలుగుగల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షా రసముతో విందు చేయును. ప్రజలందరికీ గొప్ప విందు, ఆశగల ప్రాణములు తృప్తి పొందే అపురూప విందు. ప్రతి కన్నీటి బొట్టు తుడవబడే ఆ అద్భుత క్షణం. అక్కడ కొత్తదనం ఉంది, ఐక్యత ఉంది, నిత్యత ఉంది. ఆ లోకంలో ఆకలి ఉండదు, నొప్పి ఉండదు.